రైట్ నౌ సోషల్ మీడియాలో ఒకటే వైరల్ వీడియో కనిపిస్తుంది అండ్ దాన్ని లక్షల మంది షేర్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, చూస్తున్నారు. అండ్ చూడడమే కాకుండా ఆ వీడియోని యూజ్ చేసి ఏఐ డీప్ ఫేక్స్ కూడా క్రియేట్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఒక్క సెకండ్ ఆగి ఆలోచించండి. ఈరోజు ఆ ఏఐ డీప్ ఫేక్ వీడియోస్కి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ రేపు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఆఖరికి నేను అవ్వచ్చు, నువ్వు కూడా అవ్వచ్చు. ఇంతలా గ్రో అవుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల మన ప్రైవసీ ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీన్ని ఆపలేమా అంటే మనము హార్ష్ రియాలిటీ అయితే నో. బట్ మనని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది ఈ వీడియో ఎండ్ వరకు మీకు అర్థమైపోతుంది. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ వీడియోలో నేను ఆ వైరల్ వీడియో గురించి కానీ లేదా ఆ కపుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు, బట్ మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను. సో రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక కపుల్ ప్రైవేట్ వీడియో అయితే లీక్ అయింది. అది ఇనిషియల్లీ ఫేక్ అండ్ ఏఐతో జనరేట్ చేసిందని అనుకున్నారు, బట్ ఆ కపులే ఈ వీడియో ఏఐ కాదు రియల్ది అని చెప్పి 1 year బ్యాక్ క్రియేట్ చేశామని చెప్పి ఒప్పుకున్నారు. మరి వీడియో ఎలా లీక్ అయింది? అకార్డింగ్ టు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ ఫ్రెండే తమ పర్సనల్ ఫోన్ నుండి ఆ వీడియోని షేర్ చేసుకొని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడంట. వీళ్ళు మాట వినకపోయేసరికి ఆ ఫ్రెండే వీడియోని లీక్ చేశాడు. బట్ స్కేరీ పార్ట్ ఏంటంటే ఈ 2025లో మన ప్రైవేట్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అవ్వడానికి ఒక్క బ్యాడ్ ఫ్రెండే ఉండాల్సిన అవసరం లేదు. మన సోషల్ మీడియాలో మన ఒక్క ఫోటో ఉన్నా సరిపోతుంది. ఇది ప్రూవ్ చేయడానికి జూలై 2025లో ఒక ఇంట్రెస్టింగ్ కేసు అయితే బయటకు వచ్చింది. నేను నా లాస్ట్ వీడియోలో నానో బనానా ప్రో యూజ్ చేసి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్ అ గుడ్ సైడ్ ఆఫ్ ఏఐ. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక బాయ్ ఫ్రెండ్ తన ఎక్స్ మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేశాడు. ఆ ప్రొఫైల్లో అమ్మాయి ఫొటోస్తో ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకొని డీప్ ఫేక్స్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశాడు. అండ్ స్కేరీ పార్ట్ ఏంటంటే ఆ ప్రొఫైల్కి 1.4 million ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. సో ఇలాంటి కేసులు 1 కాదు 2 కాదు ఎన్నో కుప్పలు ఉన్నాయి. అండ్ అందులో చాలామంది మెంటల్ ట్రామాకి గురయ్యి తమ ప్రాణాలనే వదులుకోవాలనుకున్నారు. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే ఈరోజు ఇంటర్నెట్లో 98% ఆఫ్ డీప్ ఫేక్ వీడియోస్లో ఉమెనే టార్గెట్ అవుతున్నారు. సో నాట్ ఓన్లీ ఇండివిజువల్స్, ఈ ఒక్క 2025 ఇయర్లోనే 62% ఆర్గనైజేషన్స్ ఈ డీప్ ఫేక్ అటాక్స్కి ఫేస్ చేశారు. సో ఈ ఏ మ్యానిపులేటెడ్ వీడియోస్ వల్ల ఎంతోమంది బిజినెస్ మ్యాన్ బ్లాక్మెయిల్, స్కామ్ అండ్ ర్యాన్సమ్వేర్ అటాక్స్కి గురయ్యారు. సో ఈ డీప్ ఫేక్స్ ఎలా క్రియేట్ చేస్తారన్న ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఎంత ఈజీగా క్రియేట్ చేయగలుగుతారన్నది చెప్తా. ఒక ఫేస్ మార్ఫ్ వీడియోకి మీ సోషల్ మీడియాలో ఒక్క ఫోటో దొరికినా సరిపోతుంది. అండ్ వాయిస్ క్లోనింగ్కి మీ వాయిస్ 30 seconds నుంచి 1 minute వరకు దొరికినా సరిపోతుంది. అండ్ కంప్లీట్ డీప్ ఫేక్ వీడియో మ్యానిపులేషన్ కోసం మీ యొక్క చిన్న రియల్ వీడియో దొరికినా సరిపోతుంది. అండ్ డార్క్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఇప్పుడు పబ్లిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్రీగా ఉన్నాయి. ద ఫస్ట్ వన్ NCAA అంటే నాన్ కాన్సెన్షువల్ ఇంటిమేట్ ఇమేజెస్. అంటే ఎవరివైనా రియల్ ఫోటోస్ యూజ్ చేసి ఏఐతో మ్యానిపులేట్ చేసి ఫేక్ అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేయడం. అండ్ ఇందాక మనం సెకండ్ కేసులో మాట్లాడుకున్నట్టు వాళ్ళ ఎక్స్ లవర్స్ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏఐ మ్యానిపులేషన్ యూజ్ చేసి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయడం, లేదా సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ బ్లాక్మెయిలింగ్ చేయడం, ఇవన్నీ ఈ కేటగిరీలో వస్తాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇప్పుడు వాయిస్ క్లోనింగ్ చేసి ఫోన్ స్కామ్స్ చేయడం. అండ్ ఈ మధ్య సెలబ్రిటీస్వి డీప్ ఫేక్స్ క్రియేట్ చేసి వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే ఒక కంపెనీ CEO లాగా ఏఐ వాయిస్ క్లోన్ చేసి $35 million ట్రాన్స్ఫర్ చేసుకున్నారంట స్కామర్స్. అండ్ ఇంకొక కేసులో CFO లాగా డీప్ ఫేక్ వీడియో కాల్ చేసి $25.6 million దొంగలించారంట స్కామర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ మ్యానిపులేషన్స్. సో ఇందులో మన సెలబ్రిటీస్తో అయినట్టే పొలిటీషియన్స్ కూడా డీప్ ఫేక్ చేసి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేయడము, లేదా అవతల పార్టీస్ మీద రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటారనమాట. అండ్ ఎలక్షన్స్ టైంలో అయితే ఇది అసలు చేదాటిపోతుంది. అసలు ఏది రియల్ ఏది ఫేక్ అన్నది కనిపెట్టడం నెక్స్ట్ ఇంపాసిబుల్ ఉంటుంది. సో ఇలాంటి మిస్యూజెస్ ఎన్నో లెక్కలేనని ఉన్నాయి. అండ్ ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇలాంటివి ఫ్యూచర్లో ఇంకెన్ని ఉంటాయో అన్నది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సో ఇప్పుడు మనని మనం ఎలా కాపాడుకోవాలన్న దాని గురించి మాట్లాడదాము. ఫస్ట్లీ మన ఫోన్ని ఒక బ్యాంక్ లాకర్లా ట్రీట్ చేయండి. అండ్ దాని యాక్సెస్ కానీ దాని పాస్వర్డ్ కానీ ఎవ్వరికి ఇవ్వకండి. అది మీ ఫ్రెండ్స్ అయినా సరే, బెస్ట్ ఫ్రెండ్ అయినా, చెడ్డీ దోస్త్ అయినా, ఎవడైనా సరే ఎవ్వరికి ఇవ్వకండి. అండ్ ప్రైవేట్ వీడియోస్ కానీ ప్రైవేట్ ఫొటోస్ కానీ ఎవరితో షేర్ చేసుకోకండి. అండ్ తీసుకోకపోవడమే బెటర్ నన్ను అడిగితే. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా. మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ కాకపోతే సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో మీ అకౌంట్స్ని ప్రైవేట్ చేసేయండి. అండ్ సోషల్ మీడియాలో మన గురించి ఎంత తక్కువ డేటా పెడితే అంత మంచిది. అండ్ యాప్స్లో 2-factor authentication ఆన్ చేసుకొని సెక్యూరిటీని ఇంకొంచెం పెంచుకోండి.
అండ్ ఒకవేళ మన ఫొటోస్ ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారన్న డౌట్ వచ్చినా లేదా టెస్ట్ చేయాలంటే మీ గురించి మీరే గూగుల్ చేయండి. గూగుల్ లెన్స్లోకి వెళ్ళి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయండి. మీ ఫొటోస్ మీరే సెర్చ్ చేయండి, మీకే అర్థమైపోతుంది మన ఫొటోస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎవరెవరు కలెక్ట్ చేశారని చెప్పి. అండ్ ఫైనల్లీ ఒక మాట, ఇలాంటి వీడియోస్ కానీ పోస్ట్స్ కానీ వైరల్ చేయకండి. అండ్ ఒకవేళ మీ వరకు వచ్చినా మీరు దాన్ని ఇంకొంచెం ముందరికి స్ప్రెడ్ చేయకండి. వాళ్ళు చేసింది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేస్తే ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంత మెంటల్ ట్రామాకి గురవుతున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈరోజు వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉండొచ్చు, బట్ రేపు ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఉండొచ్చు. అండ్ ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు మాత్రమే సఫర్ అవ్వరు, మనం కూడా స్కామ్లకి గురవుతాం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ యూజ్ చేసి ఎంతోమంది స్కామర్స్ ఫేక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషనే లీక్ అవుతుంది అండ్ మీ అకౌంట్ కానీ లేదా మీ ఫోనే హ్యాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి అండ్ ఎలాంటి లింక్స్ షేర్ చేయకండి. సో లాస్ట్ వీడియోలో మనం ఏఐ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నది చూసాం. అండ్ ఈ వీడియోలో ఏఐ వల్ల మన ప్రైవసీ ఇన్ఫర్మేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందన్నది చూసాము. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో నెక్స్ట్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. అండ్ ఏఐ టూల్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఏఐ ఎడ్యుకేషన్ కానీ, ఏఐ అప్డేట్స్ గురించి కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.